అంటే హ్యాండ్స్ అనేది రాయలసీమ రీజన్లో పనిచేయాలి. రాయలసీమ రీజన్ అంతా కూడా పనిచేయాలి. రాయలసీమ వాసిని కాబట్టి నేను డ్రౌట్ ప్రోన్ ఏరియాలో ఉన్నాను కాబట్టి నేను రాయలసీమలో ఏంటంటే నీళ్ళ కొదవ, నీళ్లు మాత్రమే కొదవ. మన మట్టి బంగారం, మట్టి చూడసీమ మాణిక్య ముందు నీటి కొరత వల్ల నీచమాది ఏటి బదిలి నీది 700 ఏటికి. అట్లా చాలా పద్యాలు రాశాను నేను. ఒక 500 దాకా మన రాయలసీమ గురించి పద్యాలు రాసిన. తర్వాత భూమి గురించి రాసిన. భూమికి సగితిరించి భూస్వారములు పెంచి పంట సంగతి ఎలా పనికి మాలి, తల్లి తంపుకున్న తనయులకు పదవేమి కంటగలుగు నేల కనకబంధులు. ఇంకా రైతు గురించి చెప్పాలంటే రైతు వేళ్ళు మట్టి తాకంగా ఎల్లలోన అందరేళ్ళు నోటిని అందుకును. రైతు వేళ్ళు మట్టి తాకితేనే అందరి వేళ్ళు కూడా నోటిపోతాయి. నందివాహ శివుడి నైవేద్యమైన పట్టి అరక రైతు పెట్టు మెతుకైన. ఇటువంటిగా 500 పద్యాలు రాశాను. నేను హార్ట్ఫుల్ గా రైతు బిడ్డని, రైతులకు అన్యాయం చేయడానికి రాయలేదు. నేను రైతులకి వెన్నంటి ఉంటాను. ఎన్ని జరిగినా రాయలసీమను ఒక యూనిట్ గా ముందుకు తీసుకొని పోవాలని తగ్గుల్లో ఉండే నీళ్ళన్నీ కూడా మిట్టలకు తీసుకుపోయి భవిష్యత్తులో ఇప్పుడు బోర్ కిందనే ఇస్తున్నాం మేము చెట్లు. భవిష్యత్తులో వంకల్లో, వాగుల్లో, నదుల్లో ఉండే నీళ్ళని మళ్ళించి 5 కిలోమీటర్ల దాకా నీళ్ళు ఇచ్చి రైన్ ఫెడ్ హార్టికల్చర్ తీసుకురావాలనేది సీరియస్ గా చేస్తున్నాను. ఏది ఏమైనా తప్పనిసరిగా ఒక గుర్రపాడ బిడ్డగా, నేను ఒక రైతు బిడ్డగా తప్పకుండా రాయలసీమ యూనిట్ ని ముందుకు తీసుకొని పోతా. ఈ వయసులో నాకు ఇప్పుడు 70, ఈ వయసులో కూడా నేను ఇంత ఆరోగ్యం ఉన్నాను అంటే ఈ రోజు వరకు పొద్దులేసి ఫీల్డ్ పోతున్నానంటే నా నిజాయితీ. నేను నిజాయితీగా పనిచేస్తాను, ఎక్కడైనా పొరపాటు చేయను. కాబట్టి నా ఆరోగ్యానికి కారణం ఏంటంటే నేను నిజాయితీగా పనిచేయడమే. నేను ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తాను, యూనిట్గా తీసుకుపోతాను. భవిష్యత్తులో తప్పకుండా నేను చేసింది మేజర్ పొరపాటు ఏంటంటే నేను గ్రామవాసిని ఉండి కూడా రిపోర్టర్స్ని నేను పట్టుకోలేకపోయాను, వాళ్ళ నాడిని పట్టుకోలేకపోయాను. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. భవిష్యత్తులో నేను రిపోర్టర్స్ కలిసి నడుస్తాను. ఖచ్చితంగా రాయలసీమని యూనిట్గా తీసుకొస్తాను. రాయలసీమలో తిరుగులేని ఆగ్రో ఫారెస్ట్ ప్రోగ్రామ్ని తప్పకుండా తీసుకొస్తాను. ఇప్పుడు 4 జిల్లాలో ఉన్న రాయలసీమలో అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ఈ మధ్యనే కడప ఎంటర్ అయ్యాము. ఇంకా మిగతావన్నీ కూడా తప్పకుండా ఎంటర్ అయ్యి పెద్ద ఎత్తున పనిచేయాలని, రాయలసీమని యూనిట్గా తీసుకుపోవాలని నా అంతర లక్ష్యం. అది నా అంతర లక్ష్యం కోసం ఏ కార్పొరేటర్ కలిసి వస్తే వాళ్ళని కలుపుకుంటాను, ఏ సేఫ్టీ లాంటి టెక్నికల్ ఏజెన్సీ వాళ్ళని కలుపుకుంటాను. ఇంకా ఎవరైనా దాతలు వస్తే వాళ్ళందరినీ తీసుకొని పోతాను. తప్పకుండా రాయలసీమని ఒక గ్రీనరీ జోన్గా తీసుకొస్తాను, హార్టికల్చర్ హబ్గా తీసుకొస్తాను. ప్రభుత్వ లక్ష్యం కూడా హార్టికల్చర్ హబ్గా చేయాలనుకుంటుంది కాబట్టి ఆ దిశగా తప్పకుండా తీసుకొని పోతాను. నేనైతే కింద రాయలసీమ యూనిట్ నా లక్ష్యం, దాన్ని ఖచ్చితంగా సాధిస్తారనే నమ్మకం ఉంది. మీ సపోర్టు నాకు తప్పకుండా ఉండాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. గుంటగల్ నియోజకవర్గంలో మనము 6 లక్షల మొక్కల దాకా ఇచ్చాము. 1520 మంది రైతులు ఉన్నారు. 3800 ఎకరాల్లో ఈ ప్రోగ్రామ్ అనేది ప్లాంటేషన్ జరిగింది. దీంట్లో ప్రధానంగా మనకి ఏంటంటే 5 రకాల ప్లాంటేషన్ చేశాము. ఒకటి మామిడి, నేరేడు, సపోటా, నిమ్మ, చీని, ఇవన్నీ మొక్కలు కూడా మనము నాటుకోవడం జరిగింది. కొన్ని 2 సంవత్సరాలు అవుతుంది, 1 సంవత్సరం పూర్తి చేసుకుని ఇంకొకటి 9 నెలలు, 8 నెలలు, ఇంకా లేట్ గా నాటినట్టు 5 నెలలు, 6 నెలల్లో నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మేము ప్రాజెక్టులో నుంచి రైతులకు ఫ్రీగా చెట్లు ఇచ్చారు. మీరు ఎక్కడ సెలెక్షన్ చేసుకున్నారు, మీరు ఎంచుకున్న చెట్లని మీరే ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు, మీరే నాటుకున్నారు. ప్రాజెక్టు కేవలము చెట్టును మాత్రమే ఫ్రీగా 100% ఫ్రీగా సప్లై చేశారు. మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నారు, మీరే నాటుకున్నారు, ఇంతే కదా. దీనికి ఇది న్యాచురల్ ఫారెస్ట్